నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరమ్మతులకు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి 6 గ్యారెంటీలలో 500కు సిలిండర్ 200 యూనిట్ల విద్యుత్ అమలుకు కాంగ్రెస్ నాయకుల హర్షం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మాజీ విప్ ఈరవత్రి అనిల్ పాలాభిషేకం ఎన్ఐటియుసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన వైద్యాధికారి సాయిని అభినందించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ మరియు డాక్టర్లు టీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి దెబ్బ ఎదురైంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ పార్టీలో చేరారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014-2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు యాసంగి పంటల దృష్ట్యా నీటిని వదలడానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఏడు కూడా తాగునీటి అవసరాల కోసం బాబ్లీ దిగువనున్న ఎస్ఆర్ఎస్పీలోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. అదేవిధంగా జూలై 1వ తేదీన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు అక్టోబర్ 28 తేదీ వరకు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 2.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 0.75 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. అందులో నుంచి దిగువకు 0.6 టీఎంసీలను విడుదల చేశారన్నారు. 0.6 టీఎంసీల నీరు దిగువ గోదావరిలోకి విడుదల కాగానే బాబ్లీ గేట్ల మూసివేత ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి హైదరాబాద్ ఈఈ వెంకటేశ్వర్లు, నాందేడ్ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిఆర్ బాన్సర్, ఎస్ఆర్ఎస్పీడీఈలు గణేష్ ప్రశాంత్, ఏఈఈలు రవి, ప్రణీత్ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏర్పడ్డ చిన్న తప్పిదాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ఘోరంలా చూస్తున్నారని, ప్రభుత్వం పట్టించుకొని మరమ్మతులు చేస్తే వర్షాకాలంలో మళ్ళీ యథాస్థానానికి వస్తుందని మీడియా సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందన్నారు. కానీ ప్రాజెక్టు గొప్పదనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. కాళేశ్వరం నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు రావడం సహజమని చెప్పారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్ భూతద్దంలో చూపిస్తుందని విమర్శించారు. పిల్లలు కుంగిపోతే మరమ్మతులు చేయాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ దగ్గర ఏదో జరిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 86 పిల్లలకు 3 పిల్లలు కుంగిపోతే దాన్ని సరిచేయాలన్నారు. సాంకేతిక సమస్యను రాజకీయ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో మొత్తం 196 స్కీమ్ ఉన్నాయి. 3 పిల్లలు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్నా తాము ఎన్నడూ బదనం చేయలేదు. కడెం ప్రాజెక్టు 2 సార్లు తెగింది. మేడిగడ్డ కేవలం కుంగింది, తెగలేదు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టకండి. రైతు ప్రయోజనాలకు అడ్డుపడొద్దని డిమాండ్ చేస్తున్నాం. వచ్చే వర్షాకాలం నాటికి సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్లో నీటిని నింపాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెడితే మీకే నష్టం. గతంలో 40 ఏళ్లైనా ఒక్కో దగ్గర ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కానీ తాము కాళేశ్వరం ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేశాం. రైతు బంధు అతిగతి లేదు. ఇప్పటికీ 3 సార్లు పెండింగ్లో పెట్టారు. తాము రైతు బంధు సకాలంలో అందించాం కాబట్టే 5 రెట్లు ఎక్కువగా పండాయని పోచారం అన్నారు. కానీ ఇటీవల వచ్చినటువంటి ప్రభుత్వం ఏదో అయిపోయినట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధితటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము.
ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మారుతున్నటువంటి తెలంగాణ రైతాంగానికి శంఖామనం చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మహిళలకు ఆత్మస్థైర్యం నింపడానికి న్యాయ సేవ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో ఆత్మరక్షణ శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అన్నారు. విద్యార్థులకు వర్కింగ్ ఉమెన్స్కు ఆత్మరక్షణ ప్రదర్శన కార్యక్రమాన్ని నగరంలోని గిరిరాజ్ కళాశాలలో ఆదివారం 8 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో 2వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సునీత కుంచాల మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, రక్తదాన శిబిరాలు, చట్టంపై అవేర్నెస్ కార్యక్రమాలు, ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం పెంచడం కోసం, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆగస్టు సెప్టెంబర్లో దాస్ నగర్లోని బాలికల గురుకుల పాఠశాలలో శిక్షణ ప్రారంభించి జనవరిలో శిక్షణ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని చూసిన విద్యార్థులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు మా పిల్లలకు కూడా నేర్పించండి అని విన్నవించడంతో 2000తో మొదలుపెట్టి 11,000 మందికి శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశామన్నారు. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలకు, బాలికలకు, వర్కింగ్ ఉమెన్స్కు అత్యవసర సమయంలో ఆత్మరక్షణతో వారిని వారు రక్షించుకోవడం కోసం ఈ సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరి నుంచి అయినా ఇబ్బంది ఎదురైనప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ దొరికే వరకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతైనా అవసరం ఉంటుందన్నారు. ఆదివారం శిక్షణ ప్రదర్శన కార్యక్రమానికి మంచినీరు, పండ్లు, బిస్కెట్లు అందించడానికి ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, డిఎల్ఎస్ కన్వీనర్ ఆశా నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. అంటే ఎవరిని వాళ్ళు కాపాడుకునే పరిస్థితుల్లో ఉండాలంటే ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఎవరి నుంచైనా ఏదైనా మిస్బిహేవియర్ కానీ ఇట్లాంటిది ఏదైనా చేసినప్పుడు అందుబాటులో ఏమైనా సహాయం లేకపోతే ముందు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. అంటే హెల్ప్ మనకి అదర్ హెల్ప్ దొరికే వరకైనా సరే వీళ్ళని వీళ్ళు కాపాడుకునే పరిస్థితిలో ఉండాలి అని అంటే ప్రతి అమ్మాయికి కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి వచ్చి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మనం ఇప్పుడు 1098 ఉంది, డైల్ 100 ఉంది. వీటన్నిటికీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్స్కి ఫోన్ చేసి చెప్పండి. టోల్ ఫ్రీ నెంబర్స్, పోలీస్ అందుబాటులో ఉంటారని చెప్తున్నాం. కానీ అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు అక్కడ ఆ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిలు కానీ వర్కింగ్ ఉమెన్ కానివ్వండి ఫోన్ చేసే పరిస్థితి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ఫోన్ అవైలబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ ఫోన్ చేసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి అందరికీ వచ్చి ఉండాలి. సో మేము ముందు స్కూల్ పిల్లలందరికీ ఈ దిశగా ట్రైనింగ్ ఇచ్చి అందరినీ వెల్ ఎక్విప్డ్ విత్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని అనుకున్నాము. అయితే అనుకోకుండా మాకు వర్కింగ్ ఉమెన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. దాంతో మేము వర్కింగ్ ఉమెన్ని కూడా అప్రోచ్ అయితే అందరూ చాలామంది వర్కింగ్ ఉమెన్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నిజమే మేము పబ్లిక్ రంగంలో వర్క్ చేస్తున్నందుకు మాకు కూడా ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకొని ఉంటే మేము కూడా కొంచెం కాన్ఫిడెంట్గా పనిచేసుకోగలుగుతాము అని. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ అనుమతులు ఒకలా పొంది నిర్మాణాలు ఇంకోలా చేపట్టిన చర్యలు తప్పవని, నిర్మాణాలు చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా అనుమతులు పొంది సెట్ బ్యాక్ ప్రకారం నిర్మాణాలు చేసుకోవాలని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఇప్పటికే 10 బిల్డింగులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. మీరు పర్మిషన్ తీసుకోవడం వల్ల కూడా మీకు లోన్ ఫెసిలిటీ రావడం ఇలాంటి సదుపాయాలు ఉంటాయి. పర్మిషన్ లేనప్పుడు మీరు ఎంత ఎవరిని మేనేజ్ చేసుకున్నా అది అప్పటికి మాత్రమే అది ఉంటుంది. అది అప్పటికి గమనించండి. ఇలాంటివి కూడా జరిగాయని చెప్పేసి నా దృష్టికి వచ్చిందని చెప్తున్నాను. పర్మిషన్ తీసుకోవడం వల్ల మీరు ఎవరిని మేనేజ్ చేయాల్సిన అవకాశం లేదు. మీరు వచ్చినప్పుడు చూపించవచ్చు, నాకు ముందు పర్మిషన్ నేను బాగా చెప్తా అని చెప్పి చెప్పాలి. మీరు ఆ విధంగా అందరూ కూడా డెఫినెట్గా పర్మిషన్ తీసుకొని కట్టండి. తీసుకున్న వాళ్ళు కూడా దయచేసి మీరు ఏదైతే తీసుకున్నారో ప్లాన్ ఆ ప్రకారమే మీరు కట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా ఈ విషయాన్ని
పెడచేవన పెట్టి మేము పర్మిషన్ తీసుకోము, మాకు మేము అనుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. ఆర్మూర్ పట్టణంలోని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏకగ్రీవంగా ఎన్నికైన ఆర్మూర్ ఆరోగ్య శాఖ సబ్ యూనిట్ అధికారి సాయిని, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో మరిన్ని మంచి పదవులు పొందాలని, ఆరోగ్య శాఖలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం సాయి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో సమస్యలను రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి కన్యాకుమారి వరకు రితిక్ రాడ్జల్ అనే యువకుడు చేస్తున్న 3000 కిలోమీటర్ల స్కేట్ బోర్డ్ మరియు పాదయాత్ర నేడు ఆర్మూర్కు చేరింది. గత 43 రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్లోని మనాలి నుంచి ప్రారంభించిన రితిక్ రాడ్జల్ పాదయాత్ర ఆర్మూర్ వరకు చేరుకోవడంతో పలు యువకులు ఆయనకు స్వాగతం చెప్పారు. పాదయాత్ర కన్యాకుమారి వరకు స్కేట్ బోర్డ్ ద్వారా చేయాలన్న తన ఆశయం 100 రోజుల్లో పూర్తి చేసుకోవడానికి తాను బయలుదేరడం జరిగిందని, నేటి వరకు 40 రోజులు పూర్తయిందని, ఇంకా 57 రోజుల్లో కన్యాకుమారి వరకు చేరుకుని పాదయాత్ర ముగించడం జరుగుతుందని చెప్పారు. దేశ శాంతి కోసం ఈ పాదయాత్ర చేపట్టానని పేర్కొన్నారు. ये क्या है? स्केट बोर्ड से कितने किलोमीटर पूरा? पूरा मतलब अराउंड 3500 है. अभी मैं अराउंड 2100 आ चुका हूँ. वैसे खुद के लिए घूमने के लिए, पूरा करने देखने के लिए करना. अच्छा, कितने दिन आप निकाल के? आई मैं 57 डेज हो गए. कितने वो पहुँचने के लिए कितने दिन लगता है? पूरा ऐसे 100 डेज का प्लान है, तो अभी 43 डेज रहेगा. फूड वगैरह हो जाता है. रास्ते में बहुत सारे लोग मिलते हैं, कुछ हेल्प करते हैं, कुछ मैं खुद कर लेता हूँ. వేల్పూర్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి మరో 2 గ్యారంటీలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ ప్రకటించినందుకు గాను బాల్కొండ నియోజకవర్గం మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ముఖ్యమైన 500 రూపాయలకు సిలిండర్ మరియు 200 యూనిట్ల ఉచిత కరెంటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందని అన్నారు. హామీలు అమలు చేస్తున్న నేపథ్యంలో వేల్పూర్ మండల కేంద్రంలోని బాల్కొండ నియోజకవర్గ మాజీ విప్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో 6 గ్యారంటీ పథకాలలో 2 అయిన 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు బిల్లును అమలు నేపథ్యంలో డ్వాక్రా మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తల మధ్య రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం నర్సరెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గంగాధర్ మరియు వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసలు ఏ విధంగా ఈ 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం చేసిండ్రో, మన రాష్ట్ర సంపదను అంటే మీ సంపదను ఏ విధంగా దోచుకున్నారో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారో అసెంబ్లీలో ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, కాళేశ్వరంలో ఏ విధంగా అవినీతి జరిగింది అది కూడా వివరంగా చెప్పడం జరిగింది అసెంబ్లీలో. 1,00,000 కోట్ల రూపాయల పైగా. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రోజు ధర్మాయి లావణ్య అనే వివాహిత తన భర్త రాజేందర్ వేధించి తాను కొట్టి చనిపోవడానికి ప్రధాన కారకుడయ్యాడని బాల్కొండ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం రోజు ధర్మాయి లావణ్య అనే వివాహిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పోలీసులు లావణ్య భర్త రాజేందర్, అత్తమామలు మరియు ఆడబిడ్డను సైతం అదుపులోకి తీసుకుని విచారించగా భర్త ఇష్టం వచ్చినట్టు దూషించి
చనిపోమ్మని చెప్పడంతోనే లావణ్య ఉరేసుకొని చనిపోయిందని పోలీసుల ముందు రాజేందర్ ఒప్పుకోవడం జరిగిందని సిఐ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. దీంతో వరకట్నం మరియు వేధింపులతో పాటు పలు సెక్షన్లపై రాజేందర్తో పాటు రాజేందర్ తల్లిదండ్రులపై మరియు అతని అక్కపై కేసు నమోదు చేసి నలుగురిని రిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. చిన్న గొడవ వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ తరచూ జరిగేదని, గతంలో కూడా ఇద్దరు పరస్పరం దాడులు చేసుకునేవారని చెప్పారు. ఆ విషయంలోనే లావణ్యను రాజేందర్ తరచూ వేధించేవాడని, దాంతో గత రాత్రి మనస్తాపానికి గురైన లావణ్య భర్త ముందే చనిపోతున్నా తను చనిపోమ్మని చెప్పడం కళ్ళ ముందే ఉరేసుకున్నా చనిపోవడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా రాజేందర్పై కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం విచారణలో ఉందన్నారు. ధర్మాయి లావణ్య రియాస్ అలైక్య అనే మృతురాలి మృతి విషయంలో నిన్న బాల్కొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు విషయంలో భాగంగా ఈ రోజు మృతురాలి భర్త అయినటువంటి ధర్మాయి రాజేందర్ ను అరెస్టు చేసి ఇంటరాగేషన్ చేయగా మృతురాలి మృతికి కారణం తానే అని చెప్పి తాను తన భార్యను చంపినా అని నేరం ఒప్పుకోవడం జరిగింది. అట్టి నేరం ఒప్పుకున్నటువంటి మృతురాలి భర్తను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్టు చేసి అదేవిధంగా మృతురాలిని మానసికంగా మరియు శారీరకంగా హింసించినటువంటి రాజేందర్ యొక్క తల్లి ధర్మాయి గంగు మరియు రాజేందర్ యొక్క తండ్రి లింగన్న మరియు రాజేందర్ యొక్క అక్క మంగ గంగమని మొత్తం నలుగురిని కూడా ఈ రోజు అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. మొన్న రాత్రి లావణ్య మరియు ఆమె భర్త రాజేందర్ మధ్యలో గొడవ జరిగి ఇద్దరి మధ్యలో కోర్టులో రిజిస్టర్ అయిన కేసుల విషయంలో ఉన్నటువంటి కేసులు విత్డ్రా చేసుకునే విషయంలో గొడవ జరిగి మాటామాటా పెరిగి మన లావణ్యను తన భర్త రాజేందర్ చనిపోవలసిందిగా కోరగా అప్పుడు ఆమె సూసైడ్ నోట్ రాసి పెట్టడం జరిగింది. తన సూసైడ్ నోట్ రాసి పెట్టిన తర్వాత రాజేందర్ తన బెడ్రూమ్ లో వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న టైంలో టవల్తో లావణ్య మెడ గట్టిగా బిగించి ఉరివేసి తర్వాత అట్టి శవాన్ని అదే ఇంట్లో ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సూసైడ్ నోటును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ రాజేందర్ ను మరియు మృతురాలిని శారీరకంగా మానసికంగా బతుకున్నప్పుడు హింసించినటువంటి అత్త మామ ఆడపడుచులను కస్టడీలోకి తీసుకుని ఈ రోజు అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ కు తరలించడం జరుగుతుంది. బాల్కొండలో 520 సంవత్సరాల కాలంగా వెలిసిన శ్రీ నిమిషాంబ ఆలయంలో మాఘకృష్ణ షష్ఠి మార్చి మొదటి శుక్రవారం ఉదయం శ్రీ నిమిషాంబ అమ్మవారికి అభిషేకం, భక్తులచే ఒడిబియ్య సమర్పణలు, విశేష పూజలను ఆలయ పూజారి కృష్ణారావు నిర్వహించారు. అనంతరం శంభుని ఆలయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సంధ్యాపవన్ మరియు నిర్మల్కు చెందిన శేఖర్ శివకుమార్లు అన్నదాన కార్యక్రమం మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. స్వామివారి సేవలు ఎప్పుడూ ముందుంటామని చెప్పారు. ఆలయంలో అన్నప్రసాదం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నందిపేట మండలం కుదావంత్పూర్ గ్రామంలో శుక్రవారం గ్రామ పంచాయతీ సెక్రటరీ నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి చొరవతో NREGS నిధుల ద్వారా మంజూరైన 5 లక్షల రూపాయలను రోడ్డు పనుల నిమిత్తం ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధర్, సీనియర్ నాయకులు తుక్కన్న, సొసైటీ డైరెక్టర్ మహేష్, తాబ్రేస్, జహీరుద్దీన్, ఎస్సీ మాదిక సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరమ్మతులకు ప్రభుత్వం సహకరించాలని డిమాండ్. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు. మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు వెల్లడి. 6 గ్యారంటీలలో 500కు సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ అమలుకు కాంగ్రెస్ నాయకుల హర్షం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మాజీ విప్ ఈరవత్రి అనిల్ పాలాభిషేకం. NITUC రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన వైద్యాధికారి సాయిని అభినందించిన డిప్యూటీ DMHO రమేష్ మరియు డాక్టర్లు.
ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.